వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. మా సాఫ్ట్వేర్ రంగంలో ఏదైనా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఎర్లియర్ వి యూస్ టు ఫాలో వన్ మెథడాలజీ కాల్డ్ వాటర్ ఫాల్ మెథడాలజీ. వాటర్ ఫాల్ మెథడాలజీ అంటే ఏంటంటే ఫస్ట్ క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకునే వాళ్ళు, తర్వాత నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్ దాన్ని అనలైజ్ చేసేవాళ్ళు, తర్వాత డెవలప్ చేసేవాళ్ళు, టెస్ట్ చేసేవాళ్ళు, ప్రొడక్షన్ చేసేవాళ్ళు, మెయింటెనెన్స్ చేసేవాళ్ళు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. తర్వాత ఏమైందంటే ఒక లాస్ట్ 10-15 ఇయర్స్గా దట్ మెథడాలజీ హ్యాస్ చేంజ్ టు అజైల్ మెథడాలజీ. అజైల్ అజైల్ మెథడాలజీ అంటే ఏంటంటే ఎవ్రీడే వర్క్ అనమాట. సో ఎవ్రీడే నిన్న నువ్వు ఏం చేసావు, ఈ రోజు ఏం చేయాలనుకుంటున్నావు, ఏమన్నా నీకు హర్డిల్స్ ఉన్నాయా, ఇదనమాట. ఎక్కడైనా చూడండి, మీరు సాఫ్ట్వేర్ మీకు తెలిసిన పీపుల్తో మాట్లాడండి, ఎవ్రీ వన్ విల్ సే ద సేమ్ థింగ్. అజైల్ మెథడాలజీ, అజైల్ మెథడాలజీ, అజైల్ మెథడాలజీ. డైలీ స్టేటస్ కాల్స్, మూడే మూడు పాయింట్లు. నిన్న ఏం చేసావు, ఈ రోజు ఏం చేయదలుచుకున్నావు, ఏమన్నా హర్డిల్స్ ఉన్నాయా. సో ఇట్లా ఈ అజైల్ మెథడాలజీ వాడతాం అనమాట. మరి ఎందుకు ఇదంతా ఉపోద్ఘాతం చెప్తున్నా, మరి నా బ్యాక్గ్రౌండ్లోనేమో టీచర్ వర్సెస్ లెక్చరర్ వర్సెస్ ప్రొఫెసర్ వర్సెస్ ఫ్యాకల్టీ వర్సెస్ కోచ్ వర్సెస్ మెంటర్ అని ఉంది. మరి ఈ సాఫ్ట్వేర్కి దానికి సంబంధం ఏంటిది అంటే సంబంధం ఉంది. ఇప్పుడు ఏదైతే మేము అజైల్ మెథడాలజీ వాడుతున్నామని చెప్పానో, ఈ అజైల్ మెథడాలజీ వల్ల ఏమైపోయిందంటే టూ మచ్ ఆఫ్ ట్రాకింగ్ అయిపోయింది. టూ మచ్ ఆఫ్ ట్రాకింగ్. అసలు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎక్కడ పోతుంది, ఒక డేలో ఏ ఏ పరిస్థితిలో ఎవరెవడు ఎట్లెట్లా బిహేవ్ చేస్తున్నాడు, ప్రాజెక్ట్ మేనేజర్ ఎంత పని చేస్తున్నాడు, లోయెస్ట్ డెవలపర్ ఎంత పని చేస్తున్నాడు, మధ్యలో ప్రాజెక్ట్ మేనేజర్స్ ఎట్లా పని చేస్తున్నారు, ఇట్లా ఇదంతా ట్రాక్ చేయడం అనమాట. మరి ఈ దీంట్లో ఎవరు చేస్తారు, ఇలాంటి వర్క్ చేయాలంటే ఎవరు చేయాలంటే మనకి ఒక ప్రాపర్ ఒక మెంటార్ ఉండాలి. మెంటార్. సో మెంటార్ ఉండాలా, కోచ్ ఉండాలా అంటే మాకైతే సాఫ్ట్వేర్ దాంట్లో కోచ్ ఉంటాడు. అజైల్ కోచ్ అంటారు, అజైల్ కోచ్. అజైల్ కోచ్ అంటారు కానీ అజైల్ మెంటార్ అన్నాడు, అజైల్ మెంటార్ అని చెప్పాడు. మరి ఇప్పుడు కోచ్ కి మెంటార్ కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు చూడండి, మెల్లిమెల్లి ఒక్కొక్క వర్డ్ వస్తుంది. కోచ్ కి మెంటార్ కి డిఫరెన్స్ ఏంటిది? మనకి బయట ఇన్స్టిట్యూషన్స్ లో కోచింగ్ ఇస్తారు కానీ మెంటారింగ్ చేయరు. సో ఇట్లా మనకి మల్టిపుల్ నేమ్స్ వచ్చాయి కదా. జస్ట్ వి విల్ గో త్రూ అసలు వాట్ ఈజ్, అసలు చూద్దాం అసలు వాట్ ఈజ్ టీచర్, వాట్ ఈజ్ లెక్చరర్ అంటే ఏంటో చూద్దాం. టీచర్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో చెప్పే వాళ్ళని టీచర్ అంటారు. టీచర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడమే టీచర్ యొక్క ముఖ్య ఉద్దేశం. నాలెడ్జ్ ని ఇస్తారనమాట టీచర్. ఓకే. సో వాళ్ళు ఇంకా మిగతాది ఏం పట్టించుకోరు. ఈ సబ్జెక్టు ఈ కాన్సెప్ట్ పిల్లాడికి అర్థమైందా లేదా అనేది టీచర్ యొక్క ముఖ్య బాధ్యత. దట్ ఈస్ ఎట్ ద స్కూల్ లెవెల్. మరి లెక్చరర్ ఏంటిది అంటే లెక్చరర్ ఈజ్ లిటిల్ మోర్ దాన్ ఏ టీచర్. లెక్చరర్ ఏం చేస్తారంటే లెక్చర్ లెక్చరర్ ఈజ్ వెరీ స్పెషలైజ్డ్ ఇన్ వన్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. ఇప్పుడు ఆ వన్ పర్టికులర్ సబ్జెక్ట్ లో స్పెషలైజ్డ్ ఉంటాడు కాబట్టి హీ విల్ ఆల్సో టీచ్ బట్ హీ ఈజ్ ఇన్ ఏ బెటర్ పొజిషన్ దాన్ టీచర్ అండ్ హీఈస్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ దట్ టీచింగ్ అనమాట. కంపారిటివ్లీ చూసుకుంటే లిటిల్ బిట్ ఆఫ్ రెండు సరిసమానంగా వస్తాయి, కానీ లెక్చరర్ పాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది. నాలెడ్జ్ పరంగా లెక్చరర్ ఎక్కువ ఉంటాడు. ఆయన ఒక స్పెసిఫిక్ టాపిక్ తీసుకొని దాన్ని ఒక క్షుణ్ణంగా లెక్చర్ ఇవ్వగలడు. అంతే, లెక్చర్ ఇవ్వగలడు. ఆయన ముఖ్య ఉద్దేశము పిల్లలకి అర్థమైందా ఇది కాదు, నీట్ గా ఆ సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది లెక్చరర్ యొక్క మెయిన్ ప్రధాన పాత్ర. అందుకోసం చూడండి, ఫ్యాకల్టీస్ మనకి ఫ్యాకల్టీ అనే వర్డ్ వాడాం కాబట్టి ఫ్యాకల్టీ అంటే వస్తారు. లెక్చరర్ కాలేజీలో లెక్చర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. మనకు కూడా ఎవరైనా చెప్తుంటే మాకు లెక్చర్ ఇయ్యకు అంటారు, మాకు టీచ్ చేయకు అన్నారు, లెక్చర్ ఇయ్యకు అంటారు. లెక్చర్ అంటే నువ్వు ఒకటే వన్ సైడ్ రేడియో లాగా చెప్పుకోవడం కాదు, మేము వింటున్నామా వినట్లేదా కూడా ఆలోచించు. డోంట్ ట్రై టు లెక్చర్ మీ, నాకేం చేయాలో చెప్పకు. అదన్నమాట. దట్ ఈస్ వాట్ ఈస్ ద లెక్చరర్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ప్రొఫెసర్ అంటే ఏంటి అంటే ప్రొఫెసర్ ఈజ్ ఇంకా మోర్. ప్రొఫెసర్ యొక్క గొప్పతనం ఏంటి అంటే ప్రొఫెసర్ కి సబ్జెక్ట్ లో క్షుణ్ణమైన అవగాహన ఉంటుంది. ప్రొఫెసర్ ఒక టీచ్ చేయడమే కాదు, హీఈస్ నాట్ ఓన్లీ ఏ టీచర్ బట్ ప్రొఫెసర్ డస్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. R&D చేస్తాడు, పబ్లికేషన్స్ చేస్తారు, అండ్ ప్రొఫెసర్స్ గవర్నమెంట్ ని కూడా ఎడ్యుకేట్ చేస్తాడు. ఇట్లా ప్రొఫెసర్ యొక్క పాత్ర చాలా పెద్దగా ఉంటుంది.
ఆ సబ్జెక్ట్ ని డీప్ గా అనలైజ్ చేసి దాంట్లో కొత్త తరహా మెథడ్స్ ఏమున్నాయి, కొత్త తరహా ఆ, సంగతులు ఏమున్నాయి చెప్పేదే ప్రొఫెసర్ యొక్క గొప్పతనం. సో ఇప్పుడు ఒక గవర్నమెంట్ కి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చేయాలి అనుకుంటే దే విల్ గో అండ్, ఇండియాలో తక్కువ కానీ యుఎస్ లో అయితే ప్రొఫెసర్స్ కి చాలా వాల్యూ ఉంది. యుఎస్ లో అయితే ప్రొఫెసర్స్ కి. సో వీళ్ళు ప్రొఫెసర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చెప్పిందే యుఎస్ గవర్నమెంట్ అంటే బయట కంట్రీ గవర్నమెంట్స్ చాలా పాటిస్తాయి. ఎందుకంటే వీళ్ళకి దే హ్యావ్ మోర్ రీసెర్చ్ నాలెడ్జ్. వీళ్ళకి ఫండ్స్ ఉంటాయి, రీసెర్చ్ నాలెడ్జ్ ఉంటుంది, పబ్లికేషన్స్ ఉంటాయి, వైట్ పేపర్ సబ్మిట్ చేస్తారు, దాంట్లో కొత్త కొత్త పద్ధతులు అనుకుంటారు. ఇట్లా అనమాట ప్రొఫెసర్ యొక్క పాత్ర చాలా పెద్దదైంది అనమాట. మరి ఫ్యాకల్టీ అంటే ఏంటి అని అంటే, ఫ్యాకల్టీ ఈజ్ నాట్ ఎ డిజిగ్నేషన్ లైక్ టీచరు, లెక్చరరు, ప్రొఫెసర్ లాగా ఒక డిజిగ్నేషన్ కాదు. ఈ మొత్తం గంపగుత్త కలిపితే ఒక ఫ్యాకల్టీ. అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ ఉంటుంది. యూనివర్సిటీలో అన్ని రకాల పీపుల్ ఉంటారు. ఓకే, కింద అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు. అట్లా వీళ్ళందరినీ కలిసి గంపగుత్తగా మనము ఫ్యాకల్టీ అనే ఒక చాలా ఓవర్ వ్యూ, హై లెవెల్ ఓవర్ వ్యూ పదం వాడతాం అనమాట. అంటే వెరీ స్పెసిఫిక్ గా ఫ్యాకల్టీ అంటే ఏం చేయరు, దే ఆర్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ వెరైటీస్ అట్లా అనమాట. మరి కోచ్ ఏం చేస్తాడు? నెక్స్ట్ వన్ ఈస్ కోచ్. కోచ్ ఏం చేస్తాడంటే, కోచ్ విల్ ట్రై టు సీ యువర్ పర్ఫార్మెన్స్. సీ యువర్ పర్ఫార్మెన్స్. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ కోచ్ ఉన్నాడు అనుకోండి. క్రికెట్ కోచ్ ఏం చేస్తాడు? నీ యొక్క పర్ఫార్మెన్స్ మొన్న దానికంటే ఈ రోజు బాగుందా లేదా అన్న పద్ధతిలోనే హీ విల్ ట్రై టు కోచ్ యూ ఇన్ దట్ పర్టిక్యులర్ ఏరియా. కోచ్ కోచ్ విల్ లుక్ ఎట్ ఓన్లీ యువర్ పర్ఫార్మెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నీ పర్ఫార్మెన్స్ లో ఇంత వచ్చింది, ఈ రోజు నీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి ఏం చేయాలో కోచ్ చెప్తాడు. దట్ ఈస్ ద ముఖ్య ఉద్దేశం ఆఫ్ కోచ్. మాకు కూడా అంతే, ఇందాక చెప్పిన కదా, సాఫ్ట్వేర్ కోచెస్ ఏం చేస్తారంటే లాస్ట్ లాస్ట్ స్ప్రింట్, లాస్ట్ 2 వీక్స్ స్ప్రింట్ లో మీరు ఎన్ని టాస్క్లు కంప్లీట్ చేశారు, ఈ నెక్స్ట్ 2 వీక్స్ స్ప్రింట్ లో ఎన్ని టాస్క్లు అచీవ్ చేయడానికి మీరు ఏమి చేయొచ్చు పర్ఫార్మెన్స్ పరంగానే కోచ్ చూస్తాడు. కానీ మెంటార్ దగ్గరికి వచ్చేసరికి మెంటార్ అనేవాడు ఇంకా చాలా హై లెవెల్ అనమాట, వెరీ వెరీ హై లెవెల్. he not only looks at he not only looks at your performance, he will also look at your strengths, వీక్నెసెస్, నీ ఆపర్చునిటీస్. అంటే అది అంటాం కదా, ఎంబీఏలో ఒక పదం ఉంటుంది స్వాట్ అనాలిసిస్ అని, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెడ్స్ అని. ఈ మెంటర్ అనేవాడు ఒక ఒక స్టూడెంట్ యొక్క సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ని ఉద్దేశించి ఆయన ఎట్లాంటి స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఎట్లాంటి వీక్నెసెస్ ఉన్నాయి, ఎక్కడ దెబ్బతింటున్నాడు, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే హీ మైట్ హ్యావ్ ఆల్రెడీ గాన్ త్రూ దట్ ఫేస్. ఎవరైనా ఇంకొకరిని మెంటార్ చేస్తున్నారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అశోక్ నగర్ లో చాలా మంది మెంటార్స్ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఆ ఫేజ్ ని దాటి వెళ్ళారు. వాళ్ళకి తెలుసు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది. సో దట్ ఈస్ వేర్ దే విల్ టెల్, ఓకే ఇక్కడ నీకు హర్డిల్ ఉంటుంది, ఇక్కడ నీకు బాటిల్ నెక్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో ప్రతి ఒక్కరికి ఒక మెంటార్ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ తీసుకోండి. సచిన్ టెండూల్కర్ కి ఎవరున్నారు? రమాకాంత్ అచ్రేకర్ ఒక ఉంటాడు, హీఈస్ అ మెంటార్. అండ్ వారెన్ బఫెట్ తీసుకోండి, ఆయన కూడా చాలా సందర్భాలలో ఆయన పేరేం చెప్తాడు, ఆయన బెంజమిన్ గ్రాహం అంటాడు. సో ఇట్లా ప్రతి ఒక్క అంతెందుకు, మా మహాభారతంలో అర్జునుడికి ఎవరున్నారండి మెంటర్? ఆ, కృష్ణుడు ఉన్నాడు. బట్ ఇంకొక పాత్ర కూడా ఉంటది, శల్యుడు అని ఉంటాడు. శల్య సారథ్యం అంటారు. శల్యుడు కూడా మెంటారే. బట్ హీ విల్ ఆల్వేస్, ఆయన పేరు ఎవరు గుర్తులేదు, లాగుతూ ఉంటాడు అనమాట. కర్ణుడికి అనుకుంటా శల్యుడు. సో నువ్వు చేయలేవు, నీతో కాదు అంటాడు అనమాట. సో దట్ కైండ్ ఆఫ్ నెగటివ్ మెంటర్షిప్, నీతో ఎక్కడ అవుతుంది, నీతో ఎట్లా, అది అట్లాంటి మెంటర్షిప్ మనం మనం చూస్ చేసుకోవద్దు. సో ఇట్లా మెంటార్ యొక్క పాత్ర చాలా 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 మన లైఫ్ లో ఉంటది. అయితే ఎంత ఎందుకు చెప్పినా అంటే, నేను మొన్న మెంటర్షిప్ స్టార్ట్ చేసిన కదా. మెంటర్షిప్ స్టార్ట్ చేసినప్పుడు నాకు మల్టిపుల్, నేను అన్నా కదా ఓన్లీ 12 మెంబర్స్ అన్నా, కాబట్టి 12 మెంబర్స్ నాకు ఎప్పుడో వచ్చేసారు. 2 days లోనే ఖతం అయిపోయారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నేను అసలు స్టార్టెడ్ అయిన అంతకంటే ఎక్కువ తీసుకోవాలని చెప్పిన. వెరీ గుడ్. అండ్ మిగతా వాళ్ళు కూడా, అంటే మీరు కూడా ఎవరైనా మెంటర్షిప్ తీసుకుంటే వాళ్ళు అక్కడ ఎక్కడైనా తీసుకోండి. మీ అశోక్ నగర్ లో చాలా మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు, దే ఆర్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, టేక్ సమ్ మెంటర్షిప్ సమ్వేర్, మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీకు ఎవ్రీ డే ట్రాకింగ్ చేస్తారు, ఎవ్రీ డే వాళ్ళు మీరు ఎక్కడ ఉన్నారో చెప్తారు. ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నా అనుకో, ఇప్పుడు నేను ఏం చేస్తా, హౌ ఐఎమ్ ఐ డూయింగ్ అంటే, ఇప్పుడు నాకు ఒక ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐఎమ్ షోయింగ్ మై స్క్రీన్. నేను ఇట్లా ఇప్పుడు నాకు ఒక 14 మెంబర్స్ మెంటర్స్ అయ్యారు, ఒక ఇద్దరిని ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఎవ్రీ డే మీకు మీకు నా స్క్రీన్ కనిపిస్తుంది కదా.
ఇట్లా ఇట్లా అందరి పేర్లు పెట్టుకున్నాడు, భవాని, హరీష్, కళ్యాణి, ప్రవీణ్, వీళ్ళందరూ కూడా నాకు సరిత, షణ్ముఖ్, శివప్రసాద్, శివ, సూరజు, సురేఖ, యాకూబు, ఇట్లా అందరూ నాకు ఆ, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క షీట్ పెట్టుకున్నాను అనమాట. హ్యాపీగా పెట్టేసుకొని నేను ఏం చేస్తాను అంటే వాళ్ళకి ఐఎమ్ ట్రయింగ్ టు, ఒక్క నిమిషం ఇది కూడా షేర్ చేస్తాను. అసలు వాళ్ళకి ఎట్లా చేస్తున్నా, ఏం చేస్తున్నా అనేది ఐఎమ్ ట్రయింగ్ టు షో దెమ్, ట్రయింగ్ టు షో దెమ్ ద పాత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ. నేను ఏం చేస్తున్నా అంటే మొన్న చెప్పాను కదా, ఇదే ఆల్రెడీ నేను షేర్ చేశాను. ఎవ్రీ 2 వీక్స్కి, ఎవ్రీ 2 డేస్కి ఒక సెషన్ తీసుకుంటున్నా, హాఫ్ అన్ అవర్ సెషన్. హాఫ్ అన్ అవర్ తీసుకొని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఏం కావాలో చెప్తున్నా, వాళ్ళ ఏం యాక్షన్ ఐటమ్స్ ఏం చేయాలి, అండ్ నెక్స్ట్ డే వాళ్ళు ఎంత చదివారు, ఆ తర్వాత వాళ్ళ రివ్యూ చేస్తున్నా. ఓకే, నువ్వు ఎంత చదివావు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పర్సన్ ఎంత చదివాడు, వాళ్ళ ప్రోగ్రెస్ ఎట్లుంది, బిహైండ్ షెడ్యూల్ ఉన్నాడా, ఆన్ షెడ్యూల్ ఉన్నాడా, సో బిజీ, ఎందుకు ఏమైనా ఛాలెంజెస్ వచ్చినాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ పర్సన్ సరిగ్గా చదవలేడు, ఆయన నేను అక్కడ రాసుకుంటున్నాను అనమాట ఛాలెంజెస్. సో ఇట్లా ఇట్లా రాసుకొని నేను ఏం చేస్తున్నా అంటే ఎవ్రీ 3 సెషన్స్ తర్వాత, అంటే ఎవ్రీ 3 సెషన్స్ అంటే ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత ఐఎమ్ మేకింగ్ ఏ రివ్యూ. ఒక రివ్యూ పెట్టుకున్నా, సెషన్ పెట్టుకున్నా అనమాట. అసలు నువ్వు ఈ వీక్ లో ఎంత చదివావు, హౌ మెనీ అవర్స్ యూ హ్యావ్ స్టడీడ్, ఎన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసావు, ఎన్ని టాపిక్స్ కవర్ చేసావు, ఆ టాపిక్స్ లో ఏం చేసావు, ప్రీవైక్యూస్ చేసావా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసావా, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చేసావా, ఆన్సర్ రైటింగ్స్ క్వశ్చన్ చేసావా, ఇట్లా నేను ఎవ్రీ ఎవ్రీ 3 సెషన్స్ తర్వాత ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ షూర్ దట్ వాట్ ఈజ్ హిజ్ పర్టికులర్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియాస్. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక 1 మంత్ తర్వాత చూసినట్టయితే ఐ విల్ హ్యావ్ 4 వీక్లీ రివ్యూస్. తర్వాత 4 వీక్లీ రివ్యూస్ చూడండి, ఎన్ని అవర్స్ చదివాడు, ఎన్ని సబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా నేను ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ ఇప్పుడు ఈ షీట్ ఎవరు ఇందాక చూపించాను కదా, ఎవరి షీట్ వాళ్ళకి షేర్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, 1 మంత్ తర్వాత ఆ స్టూడెంట్ కి అర్థమవుతుంది, ఓహో నేను ఇన్ని సబ్జెక్ట్స్ కవర్ చేశానా, ఇన్ని అవర్స్ చదివానా ఈ మంత్ లో, ఇన్ని టాపిక్స్ కవర్ చేశానా, ఇట్లా అనమాట. సో ఇది నాకు చాలా మంది ఏం చెప్పారంటే, ఆ, సార్ మీరు ఆ, సార్ మీరు దీనికంటే ముందు ఇంకోటి చెప్తా. అండ్ అట్లా సేమ్ టైం నేను ఏం చేస్తున్నా అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ సబ్జెక్ట్స్ ఏంటివి, వీక్ సబ్జెక్ట్స్ ఏంటి, ఫస్ట్ ఐఎమ్ అనలైజింగ్ దేర్ స్ట్రెంగ్త్ సబ్జెక్ట్స్ అండ్ వీక్ సబ్జెక్ట్స్. ఇట్లా వాళ్ళ స్ట్రెంగ్త్ సబ్జెక్ట్స్ అనలైజ్ చేసి, వీక్ సబ్జెక్ట్స్ అనలైజ్ చేసి ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ దేర్ పర్టికులర్ ఎట్లా ఉంది, వాళ్ళ అప్రోచ్ ఎట్లా ఉంది, ఐఎమ్ ట్రైంగ్ టు సీ దట్ అనమాట. ఇదే కాకుండా నేను ఇంకేం షేర్ చేసి ఇంకేం చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూపిస్తాం. అండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లా ఉంది, నేను క్యాలెండర్ ఉంటుంది, క్యాలెండర్ లో నేను ఐఎమ్ ట్రైంగ్ టు పుట్టే క్యాలెండర్, ఇలా క్యాలెండర్ పెట్టేసుకొని నేను ఎవ్రీ 2 డేస్కి ఒకసారి వాళ్ళకి ఎప్పుడు వచ్చింది, వాళ్ళ టైం ఎప్పుడు వచ్చింది, ఆ టైంలో మనం ఏం మాట్లాడాలో ఇట్లా పెట్టుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా ఐఎమ్ డూయింగ్ మై మెంటర్షిప్. అయితే మీరు అడగవచ్చు, సార్ ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే, నాకు ఇంకా స్టూడెంట్స్ కావాలన్నా, ఇంకా మీకు స్టూడెంట్స్ కావాలన్నా సార్ అంటే దాని గురించి చేయట్లేదు నేను. నే మీరు ఎవరైనా, అంటే ఇప్పుడు మన దగ్గర ఎట్లుందంటే బ్రదర్స్, అందరూ ఆల్మోస్ట్ సీనియర్ ఆస్పిరెంట్సే ఉన్నారు మన సొసైటీలో. కొత్తగా నాలాంటి వాడు వచ్చి సొసైటీలో చెప్పేది ఏం లేదు, నాకు అది బాగా తెలుసు. అండ్ సెకండ్ థింగ్, సీనియర్ ఆస్పిరెంట్స్ కి చాలా బాగా తెలుసు. అండ్ నేను ఇంకోటి గట్టిగా నమ్ముతా ఏంటంటే, ఒక అంటాడు కదా మనకు, సినిమా ఉంటది, ఏం సినిమా అబ్బా అది, భైరవ. శ్రీహరి హీరో భైరవాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒకడు చెప్తే ఒకడు మారుతాడు అని అనుకుంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినప్పుడే అందరూ మారిపోయి ఉండేవాళ్ళు అని నాకు బాగా ఇష్టమైన డైలాగ్. ఒకడు చెప్తే ఒకడు మారుతాడు అనుకుంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినప్పుడే అందరూ మారిపోయి ఉంటారు. సో అసలు బేసికల్ ఎవడు మారాడండి, ఒకడు చెప్తే ఒకడు మారాడు. ఓన్లీ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్, లోపల నుంచి రావాలి. ఉం? నువ్వు లోపల నుంచి రాకుండా ఎంత మనము పట్టి పట్టి పంగనామాలు పెడితే, ఉంటుంది సామెత, ఒక తెలంగాణలో బోర్డు సామెత, లేదంటే ఇంకా మంచిగా సాఫ్ట్వేర్ వర్షన్ చెప్పాలంటే గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోగలుగుతాం కానీ నీళ్లు తాగించలేం కదా, ఇట్లా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ తెలుసు కానీ ఇంప్లిమెంట్ చేయం. తర్వాత మనం అంతా అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఆ నాకు అరే నేను అది చేద్దాం అనుకున్నా, ఇది చేద్దాం అనుకున్నా, నేను అక్కడ ఫెయిల్ అయినా, ఇక్కడ ఫెయిల్ అయినా అంటాం అనమాట. సో నేను కూడా ఏమంటున్నా అంటే, పీపుల్ హూ ఎవర్ ఆర్ ఇన్ దట్ పర్టికులర్ డైలమా
చూస్ వన్ రైట్ మెంటర్. మీ అశోక్ నగర్లో మీ పాత కొలీగ్స్, మీ దగ్గర అన్నలో అక్కలో ఆల్రెడీ ఆఫీసర్స్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళనన్నా మెంటర్షిప్ గా తీసుకోండి. లేకపోతే మీ పాత ఇన్స్టిట్యూషన్స్ అన్న మెంటర్షిప్ లో తీసుకోండి. బట్ ఒక మెంటర్ని మాత్రం చూస్ చేసుకోండి. ఒక మెంటర్ని మాత్రం చూస్ చేసుకొని ఒక ప్లాన్ పెట్టుకోండి, ఒక ట్రాక్ పెట్టుకోండి. ఇందాక చెప్పిన కదా, స్టార్టింగ్ నుంచి సాఫ్ట్వేర్ ఎందుకు స్టార్ట్ చేసినామంటే, మేము అలా ట్రాకింగ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ హ్యూజ్ ప్రాజెక్ట్స్ హ్యూజ్ ప్రాజెక్ట్స్. ఎవ్రీ డే ట్రాకింగ్ ఉంటుందండి, ఎవ్రీ డే ట్రాకింగ్ ఫ్రమ్ ద సీనియర్ మేనేజర్ టు ద లోయెస్ట్ డెవలపర్. సో అందుకోసం మాకు ట్రాక్ తెలుస్తుంది ఏం చదువుతున్నాం అనమాట. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అనమాట. అట్లా. సో అందుకోసమే చెప్పాను, అందుకోసమే మేము ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. సో అదే అప్లికేషన్ మీరు కూడా డే టు డే లైఫ్లో ఇన్వాల్వ్ చేసుకోవాలన్నమాట. అట్లా. సో ఇదొకటండి. హ్యావింగ్ సెట్ దట్, నాది మెంటర్షిప్ స్టార్ట్ అయింది, వెరీ గుడ్. మీరు అడగొచ్చు, అన్న నీకు ఇంకా మెంటర్స్ కావాలని. అక్కర్లేదు, నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగాను నేను. అట్లాంటిది నా మెంటర్షిప్ తీసుకోమని ఎట్లా అడుగుతా? సో ఇట్ ఓన్లీ మై కంటెంట్ షుడ్ స్పీక్ ఆల్వేస్. మై కంటెంట్. ఈ రోజు కూడా పొద్దున ఎవరితోనో నేను మాట్లాడుతుంటే నేను చెప్పిన, నువ్వు నా దగ్గర మెంటర్షిప్ తీసుకుంటే సచ్చినవు నా చేతిలో. నిన్ను చేపని బండకేసి రాకుతా నేను. నీకే అనిపిస్తుంది అనవసరంగా ఈ దగ్గర మెంటర్షిప్ తీసుకుందా బాబు, ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాం అని అనిపించాలి నీకు అని. నేను అదే మార్నింగ్ అదే చెప్పిన. నువ్వు నన్ను తిట్టుకున్నా సరే నేను నీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నందుకు నేను బండకేసి రాకుతా అని చెప్పిన నేను. సో నీకు పిచ్చిలేస్తుంది అని చెప్పాను. ఓకే. సో అదొకటి. ఆ, ఇంకోటి, నేను యాక్చువల్గా ఇంకొక పాయింట్ ఏంటిదంటే, కరెంట్ అఫైర్స్ ఒకటి స్టార్ట్ చేసిన అండి. కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే 24 క్వశ్చన్స్ ఐఎమ్ పోస్టింగ్ ఆన్ మై లర్నింగ్ కంటిన్యూస్ యాప్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లర్నింగ్, నేను కింద ఇది లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఎవరైనా ఉన్న ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోండి. ఇప్పటికే గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఎన్రోల్డ్. కరెంట్ అఫైర్స్ 24 ఎవ్రీడే నైట్ 9 o'clock 24 క్వశ్చన్స్ వస్తాయి. లేదు, అది ఇట్ ఇంక్లూడ్స్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ ఎస్సే. లేదు అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్స్ కూడా వేరే వేరే కోర్స్ కూడా పెట్టాను, అది కూడా కావాలంటే తీసుకోండి. దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. ఎందుకంటే ఇప్పటికే 8 days అయిపోయింది. మేము ఆల్మోస్ట్ 8 కాదు, 8 days అయిపోయింది. 8 into 24, మేము ఆల్మోస్ట్ 175 క్వశ్చన్స్ వరకు మేము పోస్ట్ చేసినాం, కరెంట్ అఫైర్స్వి, జనరల్ స్టడీస్వి. సో అదొకటి ఉంది. సో గో ఫర్ ఇట్, గో ఫర్ ఇట్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎకానమీ ఇన్ దిస్ వీక్. అదొకటి నెక్స్ట్ లైన్లో ఉంది. టైం దొరకలేదండి, అదొకటే పాయింట్. సో టైం దొరకట్లేదు. అండ్ ఈ మెంటర్షిప్ ఒకటి కూడా స్టార్ట్ అయింది కాబట్టి టైం దొరకట్లేదు. ఇంకా ఎవరికైనా మెంటర్షిప్ కావాలంటే నేను ప్రత్యేకంగా ఎవరైనా, నా స్లాట్స్ ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయినాయి. ఇంకా నాతో పాటు ఇద్దరు ముగ్గురు యూపీఎస్సి 3-4 times రాసిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను వాళ్ళకి కోచ్ చేస్తే వీ విల్ ఆల్సో వాళ్ళతో మెంటర్షిప్ చేయిస్తా. సో దట్ ఈస్ ఆల్సో దేర్. కానీ దగ్గర నుండి నేను ట్రాక్ చేస్తా, అది ఉంది. బట్ నేను స్వయంగా టైం ఇవ్వలేను. ఎందుకంటే ఆల్రెడీ నా స్లాట్స్ అన్ని చూసారు కదా, 14 members ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయారు. అంతకంటే ఎక్కువ చేస్తే నేను మిగతా దాంట్లో క్వాలిటీ పోతుంది. నా బాధ అది. సో నాకు 100 మందిని తీసుకొని అందరికి ఒక్కొక్క 5 నిమిషాలు ఇచ్చి ఇది చదివినావు అది చదివినా కాదు. నేను వాడితో కూర్చొని, నువ్వు ఏం చదివినావు నాకు చూపెట్టు, నాకు ఫోటో పెట్టు, ఈ ఈ ఈ టైప్ ఉంటుంది అనమాట నాది. సో ఆ టార్చర్ తట్టుకోలేదు. ఆ, అట్లా. సో అదనమాట. థ్యాంక్ యూ. ఈ వీడియో చేయాలనిపించింది. హ్యావ్ మెంటర్షిప్, ఒక ప్రోగ్రెస్ పెట్టుకోండి, ఎక్కడైనా తీసుకోండి, ఒక ట్రాకింగ్ పెట్టుకోండి. కీప్ స్టడీ, డెఫినెట్గా యూ విల్ సీ ద రిజల్ట్స్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.